గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు, నటులు రాజేంద్ర ప్రసాద్, కవి సుద్దల అశోక్ తేజ, మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, జానపద కళల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలుగు భాషకు గిడుగు రామ్మూర్తి చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు రెండో భాషగా తెలుగును ప్రవేశపెడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. భాష అనేది చాలా ముఖ్యం. భాష లేకపోతే మనకు ఐడెంటిటీ ఉండదు. ఈరోజు ఎక్కడికి పోయినా ఈరోజు మనకు ఒక బంధాన్ని తీసుకొచ్చేది, అనుబంధాన్ని పెంచేది భాషే పెంచుతుంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే నాగరిక ప్రపంచంలో మనం బ్రతకాలి కాబట్టి, మనకు ఉపాధి రావాలి కాబట్టి ఒక పక్క ఇంగ్లీషు ఇలాంటి భాషలు నేర్చుకున్నాం. ఏదైతే భాషకే ఉందో ఆ భాషను ఏమాత్రం కూడా మరిచిపోవడానికి వీలు లేదు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని కవి, సినీ రచయిత సుద్దల అశోక్ తేజ అన్నారు. తెలుగు భాష సేవకులకు సన్మానం జరగడం అంటే రెండు రాష్ట్రాల్లో ప్రతి వ్యక్తికి సన్మానం జరగడమేనని ఆయన అన్నారు. ఇవాళ సన్మానం జరుగుతుందంటే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు మాట్లాడే ప్రతి వ్యక్తికి జరుగుతున్నటువంటి సమానంగా నేను భావిస్తున్నాను. భూగోళం అంతటా వ్యాపించి ఉన్నటువంటి దేశాలలో దాదాపు 16 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళందరినీ 16 కోట్ల మంది. వినాయక చవితి పర్వదినాన తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు నటులు రాజేంద్ర ప్రసాద్. ఇతర రాష్ట్రాల వారు కూడా తెలుగు భాష చాలా గొప్పదని పొగిడారని ఆయన గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ఒకటేనని, ఇలా భాషా సేవకులను సన్మానించడం ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇక ప్రపంచంలో తెలుగు గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పేయచ్చు. ఇందాక పెద్దలు మా గురుగారు మాట్లాడుతూ తమిళ్లో ఒక అద్భుతమైనటువంటి, మహా అద్భుతమైనటువంటి రచయితలు గురించి వారు చెప్పారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో చెప్పారు. వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? సుందర తెలుగుని పాటి సైకేట్టే అన్నారండి. సుందరమైన తెలుగులో పాట వినాలి అని అంటే తెలుగులో భారతదేశంలో ఉన్న భాషల్లో కల్లా మీరు సుందరమైన భాష వినాలి అని అంటే అది తెలుగు అని వాళ్ళే రాసుకున్నారు. తెలుగు భాష సేవకులను సన్మానించడం చాలా ఆనందంగా ఉందని ఏపీ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. తెలుగు జాతి గర్వపడే విధంగా ఎందరో కవులు, కళాకారులు ఈ గడ్డపై జన్మించారని, భాషా పరిరక్షణకు వారు చేసిన సేవలను మర్చిపోలేమని మంత్రి తెలిపారు. గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల ఉత్సవాలు జరిగాయి.